మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్. నేను నా ఆనందకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. న్యూబరీ నుండి ఆక్స్ఫర్డ్ వరకు 32 మైళ్ల దూరం బస్సులో ప్రయాణించి, ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేచురల్ హిస్టరీ మ్యూజియంను సందర్శించాను. ఈ ప్రయాణం దాదాపు 2 గంటలు పట్టింది. పచ్చని పంట పొలాలు, గ్రామీణ రహదారుల గుండా సాగిన ఈ ప్రయాణం నిజంగా అద్భుతంగా అనిపించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో ఉంది. 1860లో స్థాపించబడిన ఈ మ్యూజియం అందమైన నిర్మాణ శైలితో మరియు ప్రకృతి వైవిధ్యాన్ని చూపే అరుదైన సేకరణలతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు, విద్యార్థులు, పరిశోధకులు ఇక్కడికి వస్తారు. మ్యూజియం భవనం కూడా ఒక అద్భుతం. గాజు పైకప్పు, ఇనుప స్తంభాలు, రాతి శిల్పాలు ఈ భవనాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇది సైన్స్తో పాటు అందాన్ని కలిపిన విక్టోరియన్ యుగ నిర్మాణ శైలి. మ్యూజియం లోపల ఎన్నో రకాల ప్రకృతి సంపదలు ప్రదర్శనలో ఉంటాయి. రత్నాలు, ఖనిజాలు, జంతువుల నమూనాలు మరియు ఫాసిల్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన ఆక్స్ఫర్డ్ డోడో పక్షి అవశేషాలు ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు. ఈ మ్యూజియం కేవలం ప్రదర్శనలకే కాకుండా విద్య మరియు పరిశోధనలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ సైన్స్ నేర్చుకోవడానికి ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయి. ఇది జ్ఞానం, విజ్ఞానం, వినోదం కలిపిన ప్రత్యేక కేంద్రం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ప్రకృతి చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశం.
డైనోసార్ అవశేషాలు, ఖనిజాలు, జంతువులు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ఒకసారి వెళితే మరపురాని అనుభవం అవుతుంది. As a senior citizen, I felt very happy to use my rail card and bus pass for this free journey. I am glad to share this experience with you, and I hope it inspires you too. Our educational videos make learning simple and interesting. With useful lessons and good ideas, they help you grow every day. Thank you for watching. For more good videos, please like, share, and subscribe. G. Sobhanadri Rao.